సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. తమిళనాడు ఎన్నికల బరిలో సంక్షేమ యుద్ధం తారాస్థాయికి చేరింది. అన్నాడీఎంకే ఉచిత ఫ్రీజ్లు, గ్యాస్ సిలిండర్లంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే డీఎంకే మాత్రం 8,000 రూపాయల విలువైన కూపన్లు అందించి వస్తువును ఎంచుకునే స్వేచ్ఛను ప్రజలకే వదిలేసింది. ఒకరు నేరుగా వస్తువులు ఇస్తామంటుంటే మరొకరు డబ్బు రూపంలో సాధికారత కల్పిస్తామంటున్నారు. ఈ ఫ్రీజ్ వర్సెస్ కూపన్ యుద్ధంలో తమిళ ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతాడో చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికి మనం చూసుకుంటే తమిళనాడు రాజకీయం ప్రస్తుతం సంక్షేమ పథకాల యొక్క యుద్ధం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరు పార్టీలు, ఒకవైపు అన్నా డిఎంకే అధికార పార్టీ డిఎంకేతో పాటు టీవీకే పార్టీ, ఇటు పార్టీలు ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయి ఉండొచ్చు, నగదు రూపంలో ఇస్తున్నటువంటి కూపన్లు అయి ఉండొచ్చు, అదేవిధంగా ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు, గ్యాస్ సిలిండర్లు, ఇట్లా రకరకాలైనటువంటి ఓటర్లకు తమ వంతు ఏదో విధంగా ఓటర్లకు ఇచ్చే ప్రయత్నం అయితే తమిళనాడు ప్రభుత్వం ఏదైతే పార్టీలు అయితే చేస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా కూడా అన్నా డిఎంకే ఇప్పటికే ప్రతి ఒక్క కుటుంబానికి ఫ్రిడ్జ్ను కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి ఇటు హామీ ఇవ్వడంతో, ఒకవైపు డిఎంకే మాత్రం 8,000 రూపాయల కూపన్ను నేను ఇస్తున్నాము. ఆ 8,000 రూపాయల కూపన్లో మీకు నచ్చినటువంటి వస్తువును, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్రిడ్జ్ ఏదైతే వాషింగ్ మిషన్ అయి ఉండొచ్చు, ఫ్రిడ్జ్ అయి ఉండొచ్చు, గ్రైండర్ అయి ఉండొచ్చు, మిక్సీ అయి ఉండొచ్చు, ఇంట్లో ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ వస్తువులు ఇచ్చి మళ్ళా దాన్ని కొత్త వస్తువులు తీసుకున్నటువంటి సదుపాయం కూడా అన్నా డిఎంకే అధికార పార్టీ ఇస్తూ ఉంది. మరోవైపు టీవీకే అధినేత ఏదైతే నిరుద్యోగులకు 4,000 రూపాయలతో పాటు విద్యార్థులకు, యువతకు ప్రధానంగా కూడా 20 లక్షల రూపాయల రుణాన్ని అందించే విధంగా, వడ్డీ లేని రుణాన్ని అందించే విధంగా కూడా ఇటు టీవీకే పార్టీ కూడా అనేక అంశాలను కూడా ప్రస్తుతం తమిళనాడు పోలింగ్ సమీపిస్తున్న వేళ అక్కడ ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి యుద్ధం అయితే ముందుకెళ్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, తమిళనాడు రాజకీయంలోనే ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఓటర్లకు అనేక రకాలైనటువంటి ఉచిత పథకాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు సంక్షేమ పథకానికి పెద్దపీట వేయాల్సింది పోగొట్టి ఈరోజు ఉచితాలు ఇస్తాము, అదేవిధంగా మహిళలకు దాదాపు గతంలో 1,000 రూపాయలు ఇస్తే ఈసారి 2,000 ఇస్తామని చెప్పి ఒకవైపు డిఎంకే చెప్తా ఉంది. మరోవైపు గతంలో ఉన్నటువంటి అన్ని పథకాలకు రెట్టింపు ఇస్తామని చెప్పి, రైతాంగానికి రెట్టింపు ఇస్తామంటున్నారు, విద్యార్థులకు సంబంధించినటువంటి రెట్టింపు పథకాలు మేము ముందుకు తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఏ విధంగా అయినా కూడా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అనేక పథకాలు, అనేక నగదు రూపంలో ఇచ్చేటువంటి కూపన్లు అయి ఉండొచ్చు. ఈరోజు ఉచిత గ్యాసులు, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒకవైపు పార్టీలు చెప్తా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఆర్థికంగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం ఆర్థిక సంక్షోభంలో ఏదైతే తమిళనాడు ప్రభుత్వం ఏదైతే కుదేలవుతుందనే యొక్క ఏదైతే భావన వ్యక్తపరుస్తూ ఉన్నాయి. మరి ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి అనేక రాష్ట్రాలు కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరలా తమిళనాడు ప్రభుత్వం ఈరోజు రేపు వచ్చే నెల 23వ తేదీ జరగబోయేటువంటి పోలింగ్ నాటికి కూడా ఎవరైతే ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అనేక ఉచితాలు ముందుకు తీసుకోవాల్సినాయి. ఒకవైపు టీవీకే అధినేత ఎవరైతే ఉన్నారో విజయ్ అనేక పథకాలు కూడా ప్రవేశపెట్టారు. ఈ ప్రధానంగా యువతని ఆకట్టుకునే విధంగా అనేక రకాలైనటువంటి పథకాలు, అంటే నెలకు 4,000 రూపాయలు అంటే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి భృతి ఇస్తున్నారు. అంటే 4,000 రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయనేది మీద కూడా అనేక వదంతులు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా అన్నా డిఎంకే ఒకవైపు ప్రతి ఇంటికి ఫ్రిడ్జ్ ఇస్తామని చెప్తుంది, ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్తా ఉంది, అదేవిధంగా అనేక రకాలైనటువంటి సదుపాయాలు మేము కలగజేస్తామని చెప్పి ఈ యొక్క ఎన్నికల బరిలో దిగుతా ఉంది. మరోవైపు డిఎంకే ఇటు నగదుకు సంబంధించినటువంటి కూపన్లు, నగదు ఇవ్వకుండా కూపన్ల రూపంలో 8,000 రూపాయలకు మీకు కూపన్ ఇస్తాము, మీకు నచ్చిన వస్తువులు తీసుకోవాలని చెప్పి ఒకవైపు చెప్తా ఉంది. అదేవిధంగా మహిళలకు ఇస్తున్నటువంటి 1,000 రూపాయలు దాన్ని 2,000 చేస్తున్నాం. అదేవిధంగా గ్యాస్కు సంబంధించి, అదేవిధంగా అనేక మహిళలకు సంబంధించినటువంటి సదుపాయాల్లో ఈరోజు రెట్టింపు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే విధంగా అనేక పార్టీలు ఇస్తున్నటువంటి ఉచితాలు రేపు తమిళనాడు రాజకీయంలో హోరాహోరీ ఎన్నికల తర్వాత ఎవరైతే విజయభేరి భోగిస్తారో, ఎవరైతే ప్రభుత్వం ఫామ్ చేస్తారో, ఈ ఇచ్చిన పథకాలన్నింటిని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాయనే దాని మీద కూడా రాజకీయ విశ్లేషకులు అయితే తలబట్టుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇదేమి పట్టణ విధంగా ఇక్కడ ఓటర్లు మాత్రం తమకేమి ఇస్తారు, ఏం చేసుకోవాలా, ఓటు ఎవరికి వేయాలనే దాని మీద కూడా ప్రస్తుతం అయితే ఒక చర్చ అయితే తమిళనాడు రాజకీయంలో కొనసాగుతుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్.